గంటల నాదాలు, పూజకు పలికే ఆహ్వానాలు, మదిలో మెదిలే భావాలు, పాడే ప్రభుని రాగాలు. గుడిలో గంటల నాదాలు, పూజకు పలికే ఆహ్వానాలు, మదిలో మెదిలే భావాలు, పాడే ప్రభుని రాగాలు. గుడిలో గంటల నాదాలు. గుడి తలుపులు తెరచిరి మన కొరకు, హృది తలుపులు తెరవాలి మనము. గుడి తలుపులు తెరచిరి మన కొరకు, హృది తలుపులు తెరవాలి మనము. మలినము లేని మనసులతో, మాటల మల్లెల మాలలతో, అరుదెంచెదము అమరుని చెంతకు. ఆరాధనకు ఈ వేళ, ఆరాధనకు ఈ వేళ. గుడిలో గంటల నాదాలు, పూజకు పలికే ఆహ్వానాలు, మదిలో మెదిలే భావాలు, పాడే ప్రభుని రాగాలు, పాడే ప్రభుని రాగాలు. ఈనాటి గ్రెగోరియా దివబలి పూజ ఈ క్రింది విన్నపముల కోసం అర్పించబడుతూ ఉన్నది. పెంటారెడ్డి మరెడ్డి మరియు నక్షత్రమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి థోమాస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. మోరా విక్రమ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఎం విజయలక్ష్మి ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తాతిరెడ్డి షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గాదె ఫ్రాన్సిస్ షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. రాజపురెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఎంఎం జోసఫ్, లూయిసా, గ్జేవియర్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఫాతిమా జోసఫ్, రీతా మరియు పెర్లీ వారు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. రాచమల్ల జోజిరెడ్డి మరియు మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి మర్రెడ్డి మరియు నక్షత్రం ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఉడుమల ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఎలిజబెత్, జాన్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పి ఆరోగ్యస్వామి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ బాలరెడ్డి, మరియమ్మ మరియు చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ ఇన్నారెడ్డి మరియు నిర్మల కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ ప్రకాష్ రెడ్డి, ఏరువ మాణిక్యమ్మ మరియు ఏరువ అన్నమ్మ కుటుంబంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ విజయ్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ పాపిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి దుస్తీనమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు.
తుమ్మా జోజిరెడ్డి మరి కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి విజయరాణి మరి కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి వారి కుటుంబంలో గడిచిన 14 తరములలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. పోతకామురి జుస్తీనయ్య, లోర్దుస్ మేరీ, ఆంబ్రోస్ మరియు రోస్ రాణి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. బిషప్ ఎద్దనపల్లి ఆంబ్రోస్, ఫాదర్ దేవయ్య మరియు ఫాదర్ పాపయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి థోమస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఫాదర్ బెల్లంకొండ జయరాజ్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అనుదినము మనము ఆరాధించే, పూజించే, స్తుతించే, ఘనపరిచే ఆ దేవుడు ఏకైక దేవుడని, ఘనమైన దేవుడని, ఒకే దేవుడని, నిష్పక్షపాతి అని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. ఆ దేవుడు మనందరి దేవుడు, తన పోలికలు సృష్టించుకున్న మనందరి దేవుడు కావున మనందరినీ సమదృష్టితో చూస్తూ ఆశీర్వదిస్తాడు అని, అందరికీ తన వరములను సమానముగా కురిపిస్తాడు అని ఈనాటి మొదటి పట్టణంలో అపోస్తుల కార్యంలో పేతురు కొర్నేలు ఇంటికి ప్రవేశించినప్పుడు ఆత్మదేవుడు అన్యునిపై ఏ విధంగా కురిపించబడ్డాడో మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు అందరినీ సమదృష్టితో చూస్తాడు, సమానంగా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమకు అందరూ అర్హులే కావున అందరినీ పాపం నుండి కడిగివేయుటకు తన ఏకైక కుమారుడు క్రీస్తు భగవంతుణ్ణి పరలోకం నుండి ఇహలోకమునకు, భూలోకమునకు పంపించాడు. ఆయన మరణము ద్వారా మనందరము కూడాను రక్షింపబడ్డాము అని యోహాను గారు తాను రాస్తున్న మొదటి లేఖలో మనం చదవబోతూ ఉన్నాం. ఇక ప్రభు క్రీస్తు గత వారము నుండి మనకు బోధిస్తున్న ప్రేమాజ్ఞను మరొకసారి ఈరోజు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమాజ్ఞను నేను ఏ విధంగానైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు కూడాను ఒకరినొకరు ప్రేమించుకొనండి. తండ్రి నన్ను ప్రేమించిన విధముగానే మిమ్మును ప్రేమిస్తూ ఉన్నాను, మీరు కూడా నా వలె ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రేమాజ్ఞను ప్రభు మనకి బోధిస్తున్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మానవులుగా బలహీనతతో తప్పులు చేస్తూ, పాపములో పడుతూ, తొట్టిల్లు పడుతూ, తారతమ్యములతో, భేదభావములతో మనిషి జీవిస్తూ ఉంటాడు. తనకు తానుగా తన చుట్టూ అడ్డుగోడలు కట్టుకుంటూ ఏకాకిగా జీవిస్తూ ఉంటాడు. కావున అటువంటి అడ్డుగోడలు కానీ అడ్డంకులు కానీ తొలగిపోయి అందరము కూడాను సజీవ జీవన స్రవంతిలో కలిసి ఐకమత్యముతో, సోదర భావముతో, ప్రేమ ఆదరాభిమానంతో జీవించాలని ఆ దేవదేవుడు, అందరి దేవుడైన ప్రభువు మనల్ని ఈరోజు ఆహ్వానిస్తున్నాడు. కొద్దిసేపు మౌనం వహించి మన యొక్క జీవితంలో మనం చేసిన తప్పిదములను, ఎవరి ఎడలైనా కానీ భేదభావములు చూపించినడలా, పక్షపాత ధోరణితో ప్రవర్తించినడలా, మన తప్పులను, మన అపరాధములను, మనము కట్టుకున్న యొక్క అడ్డుగోడలు వలన తోటి సహోదరుని యందు దేవుణ్ణి చూడలేకపోతూ ఉన్న సందర్భములను, బలహీన వర్గముల చెంతకు, దేవుని ఎరుగని ప్రజల చెంతకు చేరలేకపోతున్న ఈ యొక్క దుస్థితిని ఆ ప్రభుకి సమర్పించుకుంటూ, ప్రభువా
నాలో ఉన్న యొక్క స్వార్థ బుద్ధిని, నాలో ఉన్న ఈ పక్షపాత ధోరణిని తీసివేయమని, అందరి దేవుడు నిన్ను ఆరాధించుటకు, పూజించుటకు, ఘనపరచుటకు, నువ్వు కురిపించబోయే యొక్క పూజ బలిలో పవిత్రాత్మ ఆశీర్వాదములకు యోగ్యులను చేయమని అందరము కూడా కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరునితోను సహోదరి సహోదరులారా, మీతోను పాప సంకీర్తనము చేయుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడును కనికరిండు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు మీకు ప్రభువా. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు మీకు ప్రభువా. వారైన సర్వేశ్వర, పితయైన ఓ దేవా, ఏలిన వారైన సర్వేశ్వర, పితయైన ఓ దేవా, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధింతుము. మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధింతుము. గ్లోరియా గ్లోరియా గ్లోరీ గ్లోరియా 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 గ్లోరీ గ్లోరియా. జనితైకసుతుడా శ్రీ యేసువా, దేవుని ప్రియ గొర్రె పిల్ల. జనితైకసుతుడా శ్రీ యేసువా, దేవుని ప్రియ గొర్రె పిల్ల. లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా. లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా. గ్లోరియా గ్లోరియా గ్లోరీ గ్లోరియా గ్లోరియా గ్లోరీ
గ్లోరియా గ్లోరీ గ్లోరియా. పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు మీకు ప్రభువా. పరిశుద్ధులు మీరొక్కరే, పరమోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, పరమోన్నతులు మీరొక్కరే. పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా. పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునరుత్థానమైన మా రక్షకుని గౌరవార్థము మేము ఈ ఉత్సవమును చేసుకొనుచున్నాము. ఈ సంతోషకర దినములను ప్రేమపూర్వకముగా ఆచరించునట్లు మాకు మీ కృపను అనుగ్రహింపుడు. తద్వారా మేము సమర్పించుకొని ఈ పరమ విషయములను మా జీవితమందు నిత్యము ఆచరించగలుగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము వచనములు 25 నుండి 26 వరకు, 34, 35 వచనములు మరియు 45 నుండి 48 వచనములు. పేతురు లోనికి వచ్చినప్పుడు కొర్నేలి ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను. పేతురు అతనితో, లెమ్ము, నేనును ఒక మనుష్యుడనే అని పలికెను. అంతటా పేతురు నోరు తెరచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని, దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకారయోగ్యుడే. పేతురుతో యొప్పా నుండి వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు అన్యులపై కూడా దేవుడు తన వరమైన పవిత్రాత్మను కుమ్మరించుట చూచి ఆశ్చర్యపడిరి. ఏలైనా ఆ అన్యులను క్రొత్త భాషలో మాట్లాడుచు దేవుని స్తుతించుటను వారు చూచిరి. పేతురు, ఇప్పుడు మనవలనే పవిత్రాత్మను పొందిన వీరు నీటితో బాప్తిస్మము పుచ్చుకొనుటకు ఎవరైనా వారింపగలరా అనుచు, యేసుక్రీస్తు పేరిట మీరు జ్ఞానస్నానము పొందుడు అని వారిని ఆజ్ఞాపించెను. కొన్ని దినములు తమ వద్ద ఉండవలసినదిగా పేతురును వారు కోరిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ఉందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసేదను. ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. రెండవ పఠనము పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు వచనములు. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమిందుము. ప్రేమించువాడు దేవుని బిడ్డ, అతడు దేవుని ఎరిగిన వాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమ అయినా ఇట్టిదే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా, నన్ను మార్చిన ప్రేమ మరుపురానిది కాదా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా, నన్ను మార్చిన ప్రేమ మరుపురానిది కాదా. హల్లెలూయా 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 హల్లెలూయా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా, నన్ను మార్చిన ప్రేమ మరుపురానిది కాదా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ
ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయము వచనములు 9 నుండి 17 వరకు. 15వ అధ్యాయము వచనములు 9 నుండి 17 వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండునట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ అందు ఉండవలనని, మీ ఆనందము పరిపూర్ణము కావలనని నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినటులనే మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయువాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమాని ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలిచెదను. ఏలయనా నేను నా తండ్రి వలన వినినదంతా మీకు విశదపరిచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకున్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినా ఆయన దానిని మీకు ప్రసాదించుటకు, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ లోక సృష్టికర్త అని, ఒకే వాక్కుతో కలుగునుగాక అని సర్వమును సృష్టించాడు అని, సృష్టిలో ఉన్న అణువును కలుగునుగాక అన్న ఒకే మాటతో సృజించాడు అని పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది. అది మన విశ్వాసము. దేవుడు లోకమునకు అధిపతి, ఆయనే సృష్టికర్త. మానవుని సృష్టించినది కూడాను సృష్టిని చేసిన ఆ భగవంతుడే. దేవుడు లోకమును, ఒకే ఒక్క లోకమును సృష్టిస్తే, దేవుని సృష్టి అయిన ప్రతి సృష్టి అయిన మానవుడు మాత్రము దేవుని ఒకే ఒక్క సృష్టిని రకరకాలుగా విభజించాడు. ఈనాటి ఈ ప్రపంచ భౌగోళిక స్వరూపమును ఒక్కసారి గమనించినడలా, మనిషి ఆది నుండి ఇప్పటి వరకు రకరకాలుగా ఈ భౌగోళిక స్వరూపమును విభజించుకుంటూ ఖండములుగాను, దేశములుగాను, ప్రాంతములుగాను, రాష్ట్రములుగాను, ఇక కుటుంబములుగాను, వ్యక్తిగత జీవులుగాను మనిషి విభజించుకుంటూ పాలించుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. మనిషి బలహీనత వలన తొట్టిల్లి పడి పతనమైనప్పటి నుండి కూడాను ఈ విభజించు, పాలించు, విభజించి జీవించు అన్న ఈ యొక్క బలహీనత మనిషిలో దాగి ఉన్నది. మనిషి మనసులో విభజించాలి అన్న ఆ యొక్క దుష్ట తలంపు ఆది నుంచి కూడాను కొనసాగుతూనే ఉన్నది. కానీ మనిషి ఎంతగా విభజించాలనుకుంటే ఆ దేవుడు, ఏకదేవుడు, ఆ ఏక సృష్టిని, లోకమంతటిని కూడాను, తన ప్రజలందరినీ కూడాను ఏకము చేయాలని చూస్తూ ఉంటాడు. మనిషి వేరుపరచాలని చూస్తాడు, విభజించాలని చూస్తాడు. దేవుడు మాత్రము ఏకము చేయాలని చూస్తూ ఉంటాడు. మనిషి పక్షపాత ధోరణితో జీవిస్తూ ఉంటాడు. నాది అని, నీది అని, మనది అని, వారిదని,
తన మన అని మనిషి పక్షపాత ధోరణితో జీవిస్తూ ఉంటాడు. అందుకే మనిషి ప్రతి అవకాశమును ప్రతిదాన్ని ఒక ఆధారముగా చేసుకొని విభజిస్తూ ఉంటాడు. అది మతము కావచ్చు, వర్గము కావచ్చు, కులము కావచ్చు, రంగు కావచ్చు, నమ్మకము కావచ్చు, ఆస్తి కావచ్చు, పాస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, మగ కావచ్చు, ఆడ కావచ్చు, ఏదైనప్పటికీ మనిషికి అందిన ప్రతి దానిని ఒక ఆధారముగా చేసుకొని ఈ యొక్క విభజించు అన్న దుష్ట తలంపును మనిషి కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒక చిన్న ఉదాహరణతో మనము అర్థం చేసుకోవచ్చు. ఈనాటి ప్రపంచ మానవాళిని పట్టి పీడిస్తున్న అత్యంత భయంకరమైన రోగము మనం అనుకుంటూ ఉంటాం. కరోనాతో భయపడుతూ ఉన్నాం అంటూ ఉంటాం. శారీరకముగా అది మనందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తూ ఉండవచ్చు. కానీ అత్యంత భయంకరమైన, బయటికి కనిపించుకున్నప్పటికీ అత్యంత భయంకరమైన మనిషికి పట్టిన వ్యాధి ఏంటంటే, ఈనాడు మనం చూస్తున్నాం మతము అన్న ఒక రోగం. మతం అన్న పేరిట ఒక జాతికి చెందిన ఈ మంచి మానవ కుటుంబాన్ని విభజిస్తూ ఉన్నారు. వాళ్ళు పాలకులు కావచ్చు, అధికారులు కావచ్చు, సామాన్య మానవులు కావచ్చు, ఎవరైనప్పటికీ మతమును అడ్డు పెట్టుకొని మతమన్న ముసుగులో మనిషిని విభజిస్తూ ఉన్నారు, పాలిస్తూ ఉన్నారు, జీవిస్తున్నారు. కులము అన్న ఆ ముసుగులో విభజిస్తూ మనిషి పాలిస్తున్నాడు. నా మతం నీ మతం, నా దేవుడు నీ దేవుడు అన్న పక్షపాత ధోరణితో మనిషి జీవిస్తూనే ఉంటాడు. మనందరము కూడాను ఏదో ఒక రకముగా సంఘములో, సమాజంలో ఈ యొక్క పక్షపాత ధోరణికి మనము ఒక పక్షి వలె, ఒక అణగారిన ప్రజల వలె మనము కూడా గురి అవుతూ ఉంటాం. ఏదో ఒక రూపంలో మనకు కూడాను అన్యాయం జరిగినే ఉంటుంది. కానీ మనిషి అన్యాయం చేయవచ్చేమో, కానీ దేవుడు అన్యాయం చేయడు. దేవుడు ఏకము చేయు దేవుడు కాబట్టి ఈనాటి మొదటి పని స్పష్టముగా చూస్తూ ఉన్నాం. యూదులకు మాత్రమే దేవుడని, మేము మాత్రమే ఎంపిక చేయబడిన జాతి అని, మేము మాత్రమే శ్రేష్టమైన జాతి అని, కల్తీ లేని జాతి అని యూదులు, ఇశ్రాయేలు భావించారు. ఇక దేవుడు కురిపించే ప్రతి ఆశీర్వాదంకు మేము మాత్రమే అర్హులమని భావించిన ఆ యొక్క యూదులు ఈనాటి మొదటి పట్ల మనం విని ఉన్నాం. పేతురు, క్రీస్తు ప్రభు అపోస్తలుడు తన సహచరులతో కొర్నేలియుస్, అన్యుడైన, అన్య మతస్థుడైన, అన్య జాతికి చెందిన, అన్య కులాన్ని, అన్య వర్గానికి చెందిన కొర్నేలియుస్ గృహమునకు ఇంట ప్రవేశించగానే ప్రార్థనతో ఆ యొక్క పేతురు తన సహచరులు ప్రార్థిస్తూ ఉండగా విశ్వసించిన ఆ యొక్క కొర్నేలియుసు పైనను ఆత్మవర్షము కురిపించబడెను అని ఈనాటి మొదటి పట్టణంలో మనం వినియున్నాం. 10వ అధ్యాయము 25 నుంచి మనం చదువుకున్నాం. కొర్నేలియుసుపై కూడాను, అన్యుడైన కొర్నేలియుసుపై పవిత్రాత్మ వరం కురిపించబడెను అని మనం వినియున్నాం. యూదుడైన పేతురు తన సహచరులు అన్యుడైన కొర్నేలియుసు ఇంటికి వెళ్ళడమేంటి? మన భాషలో మనం చూస్తే అంటరాని వాడు కదా వానితో మాట్లాడడం ఏంది, అంటరాని వాడు కదా వానింటికి వెళ్ళడం ఏంది, ఆ మతానికి చెందినవాడు కదా వానితో మాట్లాడడం ఏంది, ఆ కులానికి చెందినవాడు కదా వానితో సహచర్యం ఏంది అని మనం మానవులుగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడైన ప్రభువు అపోస్తలుడు పేతురుని పంపి అన్యుడైన కొర్నేలియుసు విశ్వసించిన ప్రతి వానికి కూడాను ఆత్మవరం ఇవ్వబడును అని ఈనాటి అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనంలో మనకి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దైవభక్తి కలిగి సత్ప్రవర్తన కలిగిన ప్రతి వాడు కూడాను దేవునికి అంగీకార యోగ్యుడే, దేవుడు కురిపించే అన్ని వరములకు అర్హుడే. వాడు నలుపే కావచ్చు, తెలుపే కావచ్చు, ఆడ కావచ్చు, మొగ కావచ్చు, ఆ కులము కావచ్చు, ఈ కులము కావచ్చు, ఆ వర్గము, ఈ వర్గము, ఆ మతము, ఈ మతము, ఏ భేదము లేకుండా అన్ని మతాలకు అన్నిటికీ అతీతులముగా దేవుని యందు భయభక్తులు కలిగిన, దైవభీతి కలిగిన వాడు, సత్ప్రవర్తన కలిగిన వాడు దేవుని యొక్క ఆశీర్వాదములకు అంగీకార యోగ్యుడని ఈనాటి అపోస్తల కార్యంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఇక క్రైస్తవులమైన మనం
కథోలికులమైన మనం, ఆ క్రీస్తు ప్రభు యొక్క శిష్యులమైన మనం, ఆ దేవుడు చూపిన మార్గంలో జ్ఞానస్థ అభిషేక వరమును పొందిన మనం, ఆ ఏకైక దేవుణ్ణి ఎరిగిన మనం, బహిరంగపరచబడిన ఆ యొక్క ప్రభు క్రీస్తు నిజమైన దేవుని ఎరిగిన మనం నిజముగా ఈ యొక్క పేతురు వలె, ఈ యొక్క కొర్నేలియస్ వలె దైవానుగ్రహములకు యోగ్యులమేనా, దైవభక్తి కలిగిన వాళ్ళమేనా, నిష్పక్షపాత దుర్నీతిని జీవిస్తూ ఉన్నామా? ఇంకా మన మనసులలో, మన హృదయములలో గోడలు అడ్డుగా కట్టుకొని, అడ్డంకులు సృష్టించుకొని పక్షపాత ధోరణితో జీవిస్తూ ఉన్నానా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆ ప్రభు ప్రేమ అందరిపై సమానంగా కురిపించబడును. ఆ ప్రభు వర్షం అందరిపై సమానంగా కురిపించబడును. దుర్జనుడని, సజ్జనుడని, పాపి అని, పుణ్యాత్ముడని, ఆడ అని, మొగని, యూదుడని, అన్యుడని, బానిసని, స్వతంత్రుడన్న భేదము లేకుండా ప్రభు అందరిపై కురిపిస్తాడు. అమెరికా దేశంలో మనము కొంతకాలం క్రితం విన్నాం, నల్ల జాతీయులను హింసించడము, నల్ల జాతీయులు కనబడితే కాల్చి పడవేయడము మనం విని ఉన్నాం. నల్ల జాతీయుడు అంటే మానవుడు కాదు, క్రూర మృగాని కంటే అయోగ్యుడని, క్రూర మృగాని కంటే ఘోరాతి ఘోరం నీచాతి నీచమైన జాతి అని మనం చూసి ఉన్నాం. మనుషులు నడిచే రోడ్డు మీదనే పడేసి తొక్కి చంపడం మనం గమనించి ఉన్నాం. అదేనా మానవత్వం? అదేనా దేవుని సృష్టి? అదేనా మనిషి నేర్చుకున్న సత్ప్రవర్తన, దైవభీతి? ఎక్కడికి వెళ్ళింది మన నిష్పక్షపాత ధోరణి? ఎక్కడికి వెళ్ళింది మన యొక్క మానవత్వం? మనిషి మానవత్వం కోల్పోయినప్పుడు పక్షపాత ధోరణితో జీవిస్తాడు. విభజించు, పాలించి, జీవించు అని మనము మానవుడు ఈనాటి సంఘంలో నేర్చుకున్న ఒక గొప్ప పాఠం అనుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు సమదృష్టితో చూచువాడు. అందుకే నేను నా తండ్రి నన్ను ఏ విధంగా ప్రేమించాడో మిమ్మును ఆ విధంగానే ప్రేమించితిని, ఎటువంటి భేదభావాలు చూపించకుండా ప్రేమించితిని. యూదా ఇస్కారియేతు కదా అని పాపం చేస్తున్నాడు, బలహీనుడు కదా అని యూదా ఇస్కారియేతుని తక్కువ ఏం ప్రేమించలేదు. పేతురు బలహీనుడు కదా, నన్ను కాదని పో అంటాడని బలహీనత ఉన్నవాడు కాబట్టి నేను తక్కువగా ప్రేమించలేదు. యోహాను గారు మంచివాడు కదా అని, పేతురు పెద్దవాడు కదా అని పేతురుని ఎక్కువగా ఏం ప్రేమించలేదు. అందరినీ సమానంగా ప్రేమించితిని అని మీరు కూడాను నా వలె ఒకరినొకరు ప్రేమించుకునని ప్రేమాజ్ఞను వసుగుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కావున ఈనాటి 2వ పట్టణంలో యోహాను గారు తాను రాసిన మొదటి లేఖలో మనకి సూచిస్తున్న విధంగా ఆ దేవుడే ప్రేమ, ఆ దేవుడు ప్రేమ స్వరూపి. మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో ప్రదర్శించుటకు తన అనంతమైన ప్రేమను తన కుమారుడు క్రీస్తు భగవంతుని ఈ లోకమునకు పంపించి ఆ సర్వమానవాళి పాపమును కడిగివేయుటకు. యూదుడు కదా, ఆయన పాపను మాత్రమే నేను కడిగి వేస్తాను, పలానా పెద్ద కులను పుట్టాడు కదా, పాపం చేసినప్పటికీ పుణ్యమే, ఆయన పాపలు మాత్రమే కడగబడతాయి. ఈ మతంలో జన్మించాడు కదా, ఈ మతంలో జన్మించిన వారికి మాత్రమే అన్నీ సమకూరుస్తాను, వారి పాపములను కడిగి వేస్తానని దేవుడు అనలేదు. దేవునికి అటువంటి విభజనలు, అటువంటివి ఏమి తారతమ్యంలు ఏమీ ఉండవు. సర్వ మానవాళి కోసం ఎవరెవరికి దేవుని ఆశీర్వాదం అవసరమో పాపి సమరయ స్త్రీ చెంతకు ఎందుకు వెళ్ళాడు? ఎంతోమంది పుణ్య స్త్రీలు ఉన్నారు కదా, ఎందుకు బావి దగ్గర నీళ్లు చేదుకుంటున్న సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు? యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుంటూ ఉన్నాం. అమ్మ నాకు నీరివ్వవా, నాకు దప్పిక వేస్తున్నదని క్రీస్తు భగవంతుడు, యూదుడైన క్రీస్తు భగవంతుడు, యూదా జాతిలో జన్మించిన మానవుడిగా జన్మించిన యేసు ప్రభు ఆ యొక్క అన్యురాలైన సమరయ స్త్రీని అడగడం ఏంటి? ఆ ప్రభు అందరికీ దేవుడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దేవుని ప్రేమను చూరగొన్న మనం, ఆ దేవుని ప్రేమను అనుభవించిన మనం, మన యొక్క మనసుల్లో, మన హృదయంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఎటువంటి గోడలు అడ్డు రాకుండా, ఎటువంటి మతము కానీ, కులము కానీ, రంగు కానీ, ప్రవర్తన కానీ, అభిరుచి కానీ, అభిప్రాయాలు కానీ ఏది కూడా అడ్డు రాకుండా సర్వమానవాళిని కూడాను మన వలె ప్రేమించుటకు, దేవుడు మనల్ని ప్రేమించినట్లే ఇతరులను కూడా మనము ప్రేమించుటకు కావలసిన శక్తిని, బలమును దయచేయమని, ప్రభువా నాకు కావలసిన నిష్పక్షపాత ధోరణి దయచేయమని, నన్ను, నా కుటుంబమును, నా దేశమును, సర్వమానవాళిని ఆశీర్వదించమని, పవిత్రాత్మ వర్షమును కురిపించమని ఈ బలి పూజలో పాల్గొంటూ ప్రార్థించుకుందాము. అందరం లేచి మన విశ్వాసమును ప్రకటించుకుందాము. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకస్తును మన యొక్క అనాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుల అధికారములకు లోనై పాటబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను.
పరలోకములకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నిష్పక్షపాతుడైన ఆ ప్రభు క్రీస్తు, నేనే పునరుత్థానమును జీవమును అని పలికిన ఆ ప్రభువు, పాపము చేసి అవిశ్వాసముతో మరణించిన ప్రతి వ్యక్తి ఆత్మ రక్షింపబడాలని ఉత్తరించు స్థలములోను నిత్య నరకాగ్నిలో మన ప్రార్థనల కోసం ఎదురు చూస్తున్న ప్రతి సహోదరి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని, వారి పాపములను మన్నించి వారి అసంపూర్ణతను తీసివేసి తన అనంతమైన దయా కనికరములతో తన నిత్య రాజ్యములో భాగమును దయచేయమని అందరము కూడా మోకరించి ఆ ప్రభు దేవుడైన తండ్రి అయిన భగవంతుని ప్రార్థించుదము. సకల ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు దైవ ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి, క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. పరలోక దేవా పితేగు సర్వేశ్వరం, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. లోకరక్షకుడా పుత్రుడైన సర్వేశ్వరం, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. పవిత్రాత్మైన సర్వేశ్వరం, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. త్రియేక దేవా, చనిపోయిన వారి ఆత్మల మీద దయగా నుండండి. పరిశుద్ధ తల్లి మరియా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత మిఖయేలు గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల దూతలారా అతిదూతలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పుణ్యాత్మలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పితరులారా ప్రవక్తలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల అపోస్తులారా సువార్థికులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద సాక్షులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పీఠాధిపతులారా పాప విమోచకులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద పండితులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల గురువులారా లేవీయులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల మఠాధిపతులారా సన్యాసులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల కన్యా స్త్రీలారా ధన్యులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా వారిని విడుదల దయచేయండి. సకల కీడుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ అంతిమ తీర్పు నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. సైతాను శక్తుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నిత్య దుఃఖ దురితముల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నిత్య నరకాగ్ని నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. అంధకార బంధుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. ఘోర ఏడ్పుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పుణ్య జన్మస్థలము ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ యొక్క పవిత్ర నామం పేరిట ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన సకల అవమానముల ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ అనంతమైన ప్రేమతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పరిశుద్ధ రక్తముతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన దెబ్బల ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పవిత్ర ముండ్ల కిరీటము ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు మోసిన సిలువ ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పవిత్ర మరణము ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పంచగాయముల ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ అంతిమ తీర్పు యందు ఓ ప్రభువా వారి మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము.
మరియ మగ్దలీను మన్నించిన వాడవు నీవే, మరి దొంగవాని ప్రార్థనను ఆలకించిన దేవా, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, మా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ధర్మదాతలు నిత్య నరకాగ్నిలో మా ప్రార్థనల కోసం ఎదురు చూస్తున్న ప్రతి వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. దిక్కులేని ఆత్మల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా, ప్రార్థించుటకు ఎవరు లేని ఆ యొక్క ఆత్మలను మీ కనికరముతో మీ రాజ్యములో చేర్చుకోమని, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. వారి అసంపూర్ణతను, అపరిపూర్ణతను, పాప మాలిన్యమును మీ దయా కనికరముతో తుడిచివేసి మీ నిత్యరాజ్యములో చేర్చుకోమని, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మన్నింపబడిన ఆ ఆత్మలు, నిత్య వెలుగును పొందిన ఆత్మలు సకలము నిత్యము సదా నీ సేవలో, నీ రాజ్యములో పునీతులతో జీవించునట్లు, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. పుత్రుడైన సర్వేశ్వర, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడువారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడువారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడువారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. నిత్య నరకాగ్ని నుండి, నరక బంధముల నుండి వారిని విడుదల దయచేయండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. సర్వమును సృష్టించిన ప్రభువా, సర్వాధికారి, సర్వంతర్యామి, సర్వేశ్వర, లోకమును సృష్టించి పరిపాలిస్తూ, ప్రేమిస్తూ, సేవిస్తూ, పోషిస్తున్న ఏకైక భగవంతుడవు నీవే. మానవుడు తన బలహీనత వలన పతనమై పక్షపాత ధోరణితో ప్రభువా పాపం వైపు మరలి నీ పుణ్య మార్గమును విడిచి నీ ఆశీర్వాదములకు అయోగ్యుడిగా మారిన మనిషిని, పాపములో మరణించిన ప్రతి ఆత్మ రక్షింపబడాలని ప్రభువా నీవు కోరితివి. కావున ఈ పూజా బలిలో మేము ప్రార్థిస్తూ ఉన్న విధముగా మా సహోదరి సహోదరుల, తల్లిదండ్రుల, శ్రేయోభిలాషుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ప్రభు క్రీస్తు కార్చిన పవిత్రమైన రక్తముతో వారిని కడిగివేసి నీ నిత్య రాజ్యములో చేర్చుకోమని మా నాథుడిని క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము ప్రభు. ఆమేన్. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. నిత్యము వారు నీ సన్నిధిలో ప్రకాశింతురుగాక. ఆమేన్. ప్రభువా, ప్రేమామయుడా, దయామయుడా, ఈనాటి ఈ దివ్యబలి పూజలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తున్న విధముగా సర్వమానవాళిపై సమానముగా నీ దయా కనికరములు చూపిస్తూ నీ అనంతమైన ఆశీర్వాదములను కురిపిస్తున్న దేవా స్తోత్రము ప్రభువా. అన్యుడైన కొర్నేలియుసుపై నీ పవిత్రాత్మ వరమును కురిపించి నీ అనుచరుడిగా చేసుకొంటివి ప్రభువా. సమరయ స్త్రీని ఆశీర్వదించిన దేవుడవు నీవే, అందరి దేవుడవు నీవే, అందరి వాడవు నీవే ప్రభువా. పక్షపాత ధోరణితో, మనిషి బలహీనతతో పాపములో పడి నీ అన్న స్వార్థ బుద్ధితో జీవిస్తూ మనిషి తన రక్షణ భాగ్యమును కోల్పోతూ ఉన్నాడు ప్రభువా. ప్రతిదినము నీవు నీ ఆశీర్వాదములను కృప వెంబడి కృపతో కురిపిస్తూనే ఉన్నావు ప్రభువా. కానీ మనిషి సృష్టించుకున్న, కట్టుకున్న ఈ అడ్డుగోడలను,
సృష్టించుకుని అడ్డంకులను, ఈ కంచెను తీసివేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. అది మా పాపము కావచ్చు, బలహీనత కావచ్చు, అపరాధము కావచ్చు, తప్పుడు పనులు కావచ్చు ప్రభువా. ఇవన్నీ కూడాను నీవు కురిపించే ఆత్మవరము మాలో చేరలేకపోతూ ఉన్నది ప్రభువా. విశ్వసించి తెరవబడిన మనసుతో, హృదయముతో ఆత్మవర్షమును పొందిన కొర్నేలుసు వలె మేము జీవించున్నట్లు, మరి ముఖ్యముగా ఈనాడు మేము స్మరిస్తూ ఉన్న మా సహోదరి సహోదరుల ఆత్మలు కూడాను వారిపై నీ యొక్క ఆత్మవర్షమును కురిపించి వారిని కడిగివేయమని, నిత్య నరకాగ్నిలో మ్రగ్గుచూ ఉన్న వారి ఆత్మలను చల్లార్చమని, వారికి కావలసిన నిత్య విశ్రాంతిని దయచేసి మా ప్రార్థనను ఆలకించి దయచూపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము ప్రభు. ఆమేన్. ప్రభువా వందనం, ప్రభువా వందనం, ప్రభువా స్తోత్రం, ప్రభువా స్తోత్రం, ప్రభువా నీకే ఆరాధన, ప్రభువా నీకే ఆరాధన, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా నీకే ఆరాధన, యేసువా నీకే ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా నీకే ఆరాధన. ఆత్మదేవా నీకే ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇవ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ, ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ, నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నే జీవించడం నీ కృపయే, ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితేని సర్వేశ్వరునికి ప్రీతికరమౌనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఆమేన్. సకల పుణ్యములకు ఊటయైనవు సర్వేశ్వర, మా ప్రార్థనలు మా అర్పణలతో సహా మీ సమక్షము చేరునుగాక. ఈ విధమున మీ కృపా కటాక్షమున శుద్ధి నొందిన మేము ప్రేమపూరిత పరమ ప్రసాదములకు అర్హుల మగునట్లు అనుగ్రహించుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పావన పిత, ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము. మా పాస్కైగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట శ్రేయస్కరము. ఆయన ద్వారా మేము వెలుగు పుత్రులముగా నిత్య జీవనముతో ఉద్భవించుచున్నాము. మీ ప్రామాణిక అనుచరులకు స్వర్గరాజ్య సుఖానుభవములు తయారగుచున్నవి. ఎందుకన ఆయన మరణము ద్వారా మా మరణము పునరుద్ధరణమాయను, ఆయన పునరుత్థానముతో సహా అందరి జీవనము పునరుత్థానమాయను. ఆ కారణమున పాస్కానంద ఉత్సాహములతో పూరితమై ప్రపంచమంతటా మానవ జాతి మీ స్తుతి గానము చేయుచున్నది.
అదియునుగాక స్వర్గ శక్తులను దూతల దళములను మీ మహిమాయుత గీతమును నిరతము పాడుట ఎట్లనగా, పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభు. భూపరలోకముల్ నీ మహిమలతో నిండి ఉన్నవి, మహోన్నతమున జయ జయ ద్వారం, జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభు. ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు, మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభు. ఓ ప్రభువాం, మీరు నిక్కముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన దేవా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన దేవా, ఆరాధనా 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 నీకే ఆరాధనా.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును ఒసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్యలు చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన ఈనాడు మనం స్మరించుకుంటూ ఉన్న మన సహోదరి సహోదరుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియొగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఒసగుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారని యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి శాంతిని ఐక్యతను దయచేయుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు క్రీస్తు భగవంతుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
శరీరం సప్రసాదం ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని ఒసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా మమ్ము శాశ్వత జీవితమునకు తయారు చేసితిరి. మాయందు ఈ పాస్క పవిత్ర కార్యముల ఫలములను అధికము చేసి రక్షణదాయక భోజన బలమును మాకు ప్రసాదింపవలనని కోరుకొనుచున్నాము. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలు జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.